ప్రస్తుతం మనం విశాఖపట్నం జూ పార్క్లో ఉన్నాం. ఇక్కడ గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ అనేవి తయారు చేస్తున్నారు. అయితే దీని యొక్క ఉపయోగాలు ఏంటి, ఇది నాటడం వల్ల ఎటువంటి వృక్షాలు వస్తాయి, అయితే ఎటువంటి విత్తనాల ద్వారా ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారని అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దారండి. ప్రధానంగా గడిచిన 25 సంవత్సరాలు, ఇది 26వ సంవత్సరం, ఇప్పటివరకు 4 కోట్లకు పైగా సీడ్ బాల్స్ తయారు చేయడం జరిగింది. ఆంధ్ర తెలంగాణలో చాలా విద్యా సంస్థల్లో విద్యార్థులతో తయారు చేయడం జరిగింది. ఈ సీడ్ బాల్స్కి మనము ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టేది ఏంటంటే బండికి పెట్రోల్ తప్ప అంతకుమించి మనకేం ఖర్చు లేదు. విత్తనాలన్నీ విద్యార్థుల చేత, ఆయా విద్యా సంస్థల చేత మళ్ళీ బయట కూడా సేకరించడం జరుగుతుంది. పేడ మట్టి ఏం చేస్తామంటే గోశాలల నుంచి పేడ మట్టి మనం సేకరిస్తాము. సో అన్నీ మనకు ఫ్రీగానే వస్తాయి. ఏ విద్యా సంస్థ మనకు ముందుకు వస్తే ఆ విద్యా సంస్థతో సీడ్ బాల్స్ తయారు చేయించడం, అవి ఆరబెట్టడం, అవి కొండల మీద వేయించడం చేస్తాము. అలాగే మన నేవీ వాళ్ళు కూడా 4 హెలికాప్టర్లతో మా దగ్గర నుంచి సీడ్ బాల్స్ తీసుకొని కొండల మీద వేయడం జరిగింది. చాలా విద్యా సంస్థలు, చాలా మంది ప్రజాప్రతినిధులు, చాలా మంది ఇది తీసుకొని వెళ్ళి మా దగ్గర నుంచి చేస్తూ ఉంటారు. అయితే మేము గతంలో చాలా తక్కువగా చేసేవాళ్ళం. హుదూద్ తుఫాన్ తర్వాత దాని సంఖ్య బాగా పెంచడం జరిగింది. శీతోష్ణ స్థితి వేడెక్కిపోతున్న నేపథ్యంలో వీటి సంఖ్య ఇంకా పెంచుతూ వచ్చాము. ఏ దేశీయ విత్తనం కూడా వృధా కాకూడదు, ఏ దేశీయ విత్తనం పడేయకూడదు అనే ఆలోచనతో చేస్తున్నాము. ప్రధానంగా విద్యార్థులందరికీ ఏం చెప్తున్నాం అంటే సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు ఇళ్ల దగ్గర తిన్న మామిడి పండ్లు కానీ, ఈత పళ్ళు కానీ, నేరేడు పళ్ళు కానీ, రామఫలం కానీ, సపోటా కానీ, ఇలా ఏ ఫలం తిన్నా ఆ గింజలు ఆరబెట్టండి. ఆ గింజలను తీసుకొని వస్తే మన విద్యా సంస్థలు రీఓపెన్ అయిన తర్వాత మేము ఈ విద్యా సంస్థల్లో సీడ్ బాల్ తయారు చేద్దాం, ఈ కొండల మీద వేద్దాం అని చెప్తూ ఉన్నాం. ఈసారి నేవీ వాళ్ళు, అంటే నేవీతో మనం చాలా కాలం పనిచేస్తాం, మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది కరోనా తర్వాత. ఇప్పుడు మరలా నేవీ వాళ్ళు నీరజ్ కుమార్ గారి నేపథ్యంలో మళ్ళీ సీడ్ బాల్స్ చేయడం, విత్తనాల సేకరణ, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. దీనిని ఇంకా పెద్ద సంఖ్యలో చేయాలని, ప్రభుత్వమే దీని మీద స్పందించి చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఆల్రెడీ గతంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల్లోని కోటి సీడ్ బాల్స్ చేయించింది. అదేవిధంగా మనం ఇక్కడ కూడా చేయించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మనకి అన్ని జిల్లాలలో విద్యా సంస్థల్లో చాలా ఎక్కువ మంది ఉపాధ్యాయులు సీడ్ బాల్స్ తయారు చేసే ప్రక్రియలో ఉన్నారు. నేషనల్ గ్రీన్ కార్ప్స్లో ఉపాధ్యాయులు చాలామంది సీడ్ బాల్స్ చేస్తున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది టీచర్స్ సీడ్ బాల్స్ చేయించి కొండల మీద వేస్తున్నారు. సో ఇలా ఉపాధ్యాయులు, విద్యార్థులు ముందుకు రావడం, విద్యా సంస్థలు ముందుకు రావడం అనేది ఆనందదాయకంగా మేము భావిస్తున్నాం. ఈ సమయంలో ఈ సీడ్ బాల్స్ అనేది ప్రధానంగా ఎందుకంటే ఇప్పుడు ఇంత యుద్ధపాదకం చేస్తున్నారు? ప్రధానంగా మేము సీడ్ బాల్స్ చేసేది 2008లో వరకు 5,000, 10,000 ఇలా చేసాం. 2008లో వచ్చిన న్యూ ఎకనామిక్ ఫౌండేషన్ అని బ్రిటన్ దేశంలో ఒక సంస్థ కొన్ని వేల మంది శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించి శీతోష్ణ స్థితి వేడెక్కడం ఏ స్థాయిలో ఉంటుందని పరిశీలన చేస్తే అది 2016 నాటికి దాదాపుగా ఒక 400 పార్ట్స్ పర్ మిలియన్కి వస్తుందని చెప్పడం జరిగింది. ఆ టైంలో అంత టెంపరేచర్ రాకుండా ఉండాలంటే ప్లాంటేషన్ ఎక్కువగా చేయాలని చెప్పడం వాళ్ళు జరిగింది. ఆ టైంలో మేము ఏం చేస్తామంటే దీని శాతాన్ని పెంచాం. ఏదైతే ఈరోజు మనం చూస్తే 420 పార్టికల్స్ పెర్ మిలియన్లో ఈరోజు CO2 ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఇది ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఈ శీతోష్ణ స్థితి వేడెక్కడాన్ని తగ్గించడానికి మనం దీన్ని ఒక ప్రక్రియగా సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ఎంచుకొని చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఒక 30,000 వరకు మొక్కలు నాటే కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం. విద్యా సంస్థల ద్వారా కానీ, స్లమ్స్లో కానీ, అవి ఇతర రైతుల చేత కూడా నాటించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం దాన్ని ఇంకా పెంచాలని చూస్తున్నాం.